మీనా డబ్బులు కొట్టేసిన చింతామణి, తిరిగి కొట్టేసిన డబ్బులను ఇచ్చిన రోహిణి. ఇదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేయండి. ఇంకా మీనా బాలైతే వాళ్ళిద్దరైతే మాట్లాడుకుంటూ ఉంటారు. ఏవండి, నాకు ఆర్డర్ మీద ఆర్డర్లు వస్తున్నాయి కదా, మనం చాలా పైకి ఎదిగిపోతామేమో కదా అనేసి ఇంకా మీనేమో బాలుతో అంటూ ఉంటుంది. పైగా మీరు ఇంకా ఇది డ్రైవింగ్ స్కూల్ కూడా పెట్టారు కదా, మీరు కూడా బాగా సంపాదిస్తారు. నేను కూడా ఈ పూలది పెట్టాను కదా, నేను కూడా బాగా సంపాదిస్తాము అని చెప్పగానే బాలైతే, అవును మీనా, ఇదంతా నువ్వు నా జీవితంలో వచ్చినందుకే నాకు ఇంత అదృష్టం వచ్చిందనేసి ఇంకా మాట్లాడుతూ ఉంటారు. మీనా, మనం పైన రూమ్ కట్టుకోవాలనుకుంటున్నాం కదా, పైన రూమ్ కట్టేద్దామా అనేసి, మన దగ్గర ఉంది కదా డబ్బులు, పైన రూమ్ కట్టేంత కట్టేద్దామా అనేసి ఇంకా మీనా వాళ్ళు అనుకుంటూ ఉంటే, ఇంకా మీనా ఏమో, వద్దండి ఇప్పుడే, మన దగ్గర ఇంకా పైన కట్టేంత డబ్బులున్నా ఎప్పుడొద్దు కట్టడం, మనం ఇంకా మంచిగా ఎదిగి మంచిగా ఇంకా డబ్బులు సంపాదించి ఒకటేసారి ఒక ఇల్లే కట్టేద్దామండి అని ఇంకా మీనా అంటూ ఉంటుంది. ఇది చాలా మంచి ఆలోచన మీనా, అలాగే కానిద్దాం అనేసి ఇంకా బాలైతే చెప్తాడు మీనాకి. ఆ మాటలేమో ఇంకా పక్కన రోహిణి ఏమో ఇంకా వింటూ ఉంటుంది వీళ్ళ మాటలు. వినేసి, వాయమ్మో, వీళ్ళిద్దరు చాలా ఎదిగిపోతున్నారు, వీళ్ళిద్దరికి చదువు లేకున్నా చాలా తెలివి ఉంది, చాలా తెలివితో వీళ్ళు బాగా ఎదుగుతున్నారు పైకి. మేము వెళ్ళి అప్పులు చేసుకోవడమే తప్ప ఏ ఒక్కరోజు కూడా ఒక్క రూపాయి కూడా సంపాదించలే నేను. మనోజ్ కూడా అంతే, డిగ్రీ మీద డిగ్రీ చదివనేసి ఊరికే గొప్పలు చెప్పుకుంటూ వెళ్తాడని తప్పే ఇంకేం చేయడు వాడు అనేసి ఇంకా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఎలాగైనా ఈ మీనా డెకరేషన్ ఆపేయాలనేసి ఇంకా ప్లాన్ వేసుకుంటూ ఉంటుంది. అవును, తర్వాత ఇంకా బాలు మీనా అయితే, అవును మీనా, ఇంకా చింతామణి నీకు వదిలేసినట్టేనా, ఇంకా నీకు ఏ అడ్డు రాకుండా రావడం లేదు కదా ఇంకా చింతామణి అని చెప్పేసరికి, తన అడ్డు రాకుండా ఎలా ఉంటుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇదిగో, మనం పోయినసారి కూడా ఆ డైరెక్టర్ ఇంటి దగ్గర మొత్తం చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ రౌడీలను పంపించి చెడగొట్టాలని చూసింది. ఇప్పుడు కూడా అలానే అత్తయ్యతో నన్ను బయటికి రాకుండా చూసింది. ఎందుకు చేయదు, ప్రతి దాంట్లో దూరిపోతుంది కదా చింతామణి అని అంటుంది ఇంక బాలుతో. అవును, ఆ చింతామణికి వదిలేయకూడదు అని చెప్తాడు ఇంకా బాలు అయితే. అవునండి, మనం తక్కువ అంచనా వేయకూడదు ఎవరైనా సరే అనేసి ఇంకా మీనా ఏమో అంటూ ఉంటుంది బాలుతో. సరే మీనా అనేసి చెప్పాడు. ఇంకా ఇంకా పక్కన రోహిణి ఏమో, ఆ చింతామణి ఎవరు, ముందు నేను వెళ్ళి కలవాలి, ఈమె ప్లాన్ మొత్తం చెడగొట్టాలి, దీన్ని అస్సలు పైకి అస్సలు రానివ్వకూడదు, లేకపోతే ఇంక అత్తయ్య దాని ముందర నన్ను చీప్ చూస్తుంది, అది కనుక పైకి వస్తే మంచిగా సంపాదిస్తే ఇంకా నాకంటూ ఒక ఇంట్లో వాల్యూ ఏముండదు అనేసి ఇంకా మనసులో అనుకుని ఇంకా చింతామణి దగ్గరికి అయితే వెళ్తుంది. అలా చింతామణి దగ్గరికి వెళ్ళి, ఎవరైనా ఉన్నారా అనేసి ఇంకా బయట నుంచి అడుస్తుంది ఇంకా మీనా. ఇంకా రోహిణి అయితే, రామ రోహిణి అని చెప్పగానే, మీరు చింతామణి గారు, మీకు నా పేరు ఎలా తెలుసు అని చెప్పగానే, మీ అత్తయ్య దగ్గర నేను డ్యాన్స్ క్లాస్ నేర్చుకుంటున్నాను, మీ గురించి చాలా గొప్పగా చెప్తుంది, పైగా మీ ఫోటో చూపించి ఇంకా మా పెద్ద కొడలని చెప్పించి చాలా లక్షలున్నాయి, ఆస్తులు ఉన్నాయి అని చెప్పి నాకు మీ గురించి చాలా గొప్పలు చెప్తుంది, నాకు తెలుసండి మీరు అనేసి చింతామణి అయితే చెప్తుంది రోహిణికి. అవునా, నేనంటే మా అత్తయ్యకి చాలా ఇష్టము, నాకు కూడా మా అత్తయ్య అంటే చాలా అభిమానం అనేసి ఇంకా రోహిణి కూడా చింతామణి అంటుంది. సరే కానీ మీరెందుకు ఈ వయసులో డ్యాన్స్ క్లాస్ నేర్చుకుంటున్నారు, మీ వయసులో ఎందుకంటే నేర్చుకుంటారు అని చెప్పేసరికి అని అంటుంది రోహిణి అయితే చింతామణిని. అయ్యో, నాకు నేర్చుకోవాలనిపించింది, నేను నేర్చుకుంటున్నాను, అయినా డ్యాన్స్ నేర్చుకోవడానికి వయసుతో పని ఏముంది అనేసి ఇంకా చింతామణి ఏమో రోహిణిగా అంటుంది. రోహిణి ఏమో, నిజం చెప్పండి, మీరు డ్యాన్స్ కోసం రాలేదు, మీరు అదే మీనా కోసం పగ తెచ్చుకోవడానికి ఇంకా మా అత్తని బుట్టలు వేసుకోవడానికి మీరు వచ్చారు కదా అనేసి ఇంకా రోహిణి ఏమో చింతామణికి చెప్తుంది. నువ్వు చాలా తెలివైన దానిలా కనిపిస్తున్నావు, నువ్వు చాలా కరెక్ట్గా కనుక్కున్నావు అనేసి ఇంకా చింతామణి ఏమో రోహిణికి అంటుంది. నాకు తెలుసండి, అయినా ఈ వయసులో ఏంటి డ్యాన్స్ అనుకున్నాను, మీరు డ్యాన్స్ నేర్చుకుంటారంటే దాని వెనుక ఏదో ఒకటి కారణం ఉందని అనుకుంటున్నాను అనేసి ఇంకా రోహిణి ఏమో అంటుంది. అవును, నేను తన మీద పగ తీర్చుకోవడానికి నా ప్రతి ఆర్డర్ల మీద తన అడ్డు వస్తుంది,
నా వచ్చే ఆర్డర్‌లన్నీ తనకే వెళ్తున్నాయి. నాకు ఆర్డర్‌లు వచ్చేవన్నీ కూడా తనకే నా దగ్గర నుంచి క్యాన్సల్ అయ్యి మళ్ళీ తనకే వెళ్తున్నాయి. అందుకే మీనా మీద పగ తీర్చుకోవాలనేసి మీ అత్తయ్యని బుట్టలో డాన్స్ క్లాస్‌లో చేరాను అనేసి చెప్తుంది. నాకు తెలుసండి అని చెప్పగానే, కూర్చోండి. ఇంకేంటి విశేషాలు అది ఇది అని అడుగుతుంది. టీ తాగుతారంటే, లేదండి మీతో కలిసిపోదామని వచ్చాను. అదే కదా ఎందుకొచ్చావనుకున్నాను. నువ్వు వచ్చావంటే ఏదో ఒకటి ఉంటది చెప్పు రోహిణి అని అంటుంది చింతామణి. అదేం లేదు. ఇంట్లో చింతామణి, చింతామణి అంటే ఎవరు బా చింతామణి ఒకసారి చూసి వెళ్దామనేసి నేను వచ్చానండి అనేసి ఇంకా రోహిణి అయితే చెప్తుంది చింతామణికి. సరే కూర్చోండి. నువ్వేం చేస్తావు అని చెప్పగానే మా అత్తయ్య గారు చెప్పే ఉంటారు కదా! అంటే చెప్పారు మీరు పార్లర్ పెట్టారంట గదా! అవునండి. పార్లర్ పెట్టాను నేను అని చెప్పేసి ఇంకా రోహిణి అంటుంది. సరే మీకెప్పుడైనా ఏమైనా డబ్బు అవసరం ఉన్నా ఏమన్నా సరే నన్ను అడగండి. మొహమాట ఏం పడకండి. ఏ విషయమో నాకు చెప్పండి. మీనా విషయం కూడా నాకు చెప్పండి అని చింతామణి అంటుంది. ఇప్పుడొచ్చారండి మీ లైన్‌కనేసి ఇంకా మనసులో ఏమో అనుకుంటుంది రోహిణి. ఖచ్చితంగా చెప్తానండి నేను. నాకైతే డబ్బు అవసరం లేదని ఇంగయితే చెప్తుంది ఇంగ రోహిణి అయితే. మీరు కోటీశ్వరులంట గదా! కోట్ల ఆస్తులు ఉన్నవాళ్ళంట గదా! మీ దగ్గర టైంకి డబ్బులుంటాయో ఉండవో ఖచ్చితంగా అయితే నా దగ్గర వచ్చి మీరు అడగండి. మొహమాట ఏమి ఉండదనేసి ఇంకా చింతామణి ఏమో చెప్తుంది ఇంగ రోహిణికి. సరే అండి తప్పకుండా. సరే గాని మీ ఇంట్లో ఏమన్నా జరిగినా అదే ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా మీనాకు ఏమైనా ఆర్డర్‌లొచ్చినా నాకు కొద్దిగా చెప్తారా అనేసి ఇంగ చింతామణి చెప్తే, ఖచ్చితంగా చెప్తానండి మీకి అనేసి ఇంకా రోహిణి అయితే చెప్తుంది. సరే అండి అయితే నేను వెళ్తాను అనేసి ఇంకా రోహిణేమో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంగ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మీనాకేమో ఒక కాలొస్తుంది. మీనా కిచెన్‌లో ఉండి ఇంగ వంట చేస్తూ ఉంటే మీనాకేమో కాలొస్తుంది. ఇలా ఓకే సార్, సరే సార్ అనేసి ఇంగ కాల్‌లో మాట్లాడుతూ ఉంటే ఇంగ బాలేమో విని, ఏంటి మీనా ఎవరు మీనా ఓకే సార్ అంటారు అంటే, ఏవండీ నాకు కూడా ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది ఒక ఈవెంట్‌ది. అవునా? అవునా మీనా చాలా సంతోషం ఉంది మీనా. అలానే నీకు ఆర్డర్‌ల మీద ఆర్డర్‌లు రావాలనేసి నేను కోరుకుంటున్నాను అనేసి ఇంకా బాలయితే చెప్తాడు. అవునండి. అలా మాట్లాడుకున్నామో లేదో మళ్ళీ ఇలా ఆర్డర్ వచ్చిందనేసి ఇంకా అనుకుంటూ ఉంటారు. సరే అండి మీరు బయటికి వెళ్తున్నారు కదా! నాకక్కడ ఈవెంట్ ఉంది గదా! అక్కడ కంపెనీ దగ్గర కుదులుతారా అనేసి మీనా అంటుంటే, అయ్యో! మీనా నాకు ట్రిప్ పడింది. నువ్వే వెళ్ళు స్కూటీ మీద వెళ్ళొచ్చు కదా! అనేసి బాలు చెప్తే, అయ్యో! లేదండి నా స్కూటీ రిపేర్ అయింటే నేను రిపేర్ షాప్‌లో ఇచ్చొచ్చాను. అది ఎప్పుడవుతుందో ఏమో రిపేరీ అని చెప్పగానే, సరే అయితే నేను సరే అయితే మీనా ఆటో ఎక్కి వెళ్ళు అనేసి బాలు అంటే, సరే అండి నేను వెళ్తాను. మీరు జాగ్రత్తగా వెళ్ళండి అనేసి మీనా చెప్తుంది. సరే మీనా నేనైతే వెళ్తాను జాగ్రత్తగా. కానీ నువ్వే ఆటోలో వెళ్తున్నావు. చూసి వెళ్ళు అనేసి బాలు కూడా చెప్తాడు. స సరే సరే అండి అనేసి మీనా అంటుంది. వీళ్ళిద్దరి మాటలు రోహిణి అయితే వింటుంది. అలా రోహిణి వినేసేమో చింతామణికేమో కాల్ చేస్తది. మీకు ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది కదా అనేసి చింతామణికైతే రోహిణి అడుగుతుంది. అవును వచ్చింది అని చెప్పగానే, ఆ ఆర్డర్ మీకు క్యాన్సిల్ అయిపోయింది కదా అనేసి రోహిణి అడిగితే, నాకేం క్యాన్సిల్ కాలేదు ఆర్డర్ అనేసి చింతామణి అయితే చెప్తుంది. అలా చెప్తూ ఉండగా చింతామణికైతే ఒక కాల్ వస్తుంది. ఆగు రోహిణి నాకు కాల్ వస్తుంది అని చెప్పగానే, సరే చింతామణి గారు అనేసి రోహిణి అయితే చెప్తుంది. ఆ ఆర్డర్ క్యాన్సిల్ ఏమో చేసేస్తారు. కాల్ చేసిన తర్వాత వాళ్ళు చింతామణి గారు మీ ఆర్డర్‌ని నేను క్యాన్సిల్ చేస్తున్నాము. మీరంతా ఫ్రాడ్‌గా చేశారంట గదా! మాకేం మీ ఆర్డర్‌లు మొత్తం వద్దు మాకు. మేము ఒక వేరే వాళ్ళకి ఇచ్చేసినాం అనేసి చింతామణికైతే ఆర్డర్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. ఆ కాల్ అయితే చెప్తారు. అలా చెప్పగానే ఇంకా కట్ చేస్తుంది చింతామణి కోపంతో. కట్ చేసిన తర్వాత అప్పుడే రోహిణి లైన్‌లో ఉంటది కదా! రోహిణితో మాట్లాడుతుంటది. "నువ్వు చెప్పింది కరెక్టే రోహిణి. నాకిప్పుడు కాలొచ్చింది. ఆహ్, మొత్తం క్యాన్సిల్ చేశారు. ఇది పెద్ద ఫ్రాడ్ అని చెప్తున్నారు వాళ్ళు. ఆర్డర్ ఎవరికొచ్చిందో వేరే వాళ్ళకిచ్చారంట" అని చెప్పేసి చింతామణేమో చెప్తుంది. హ్మ్. అది ఎవరికో గాదు. మీనాకే ఇచ్చారు. ఇప్పుడు మీనా ఆ కంపెనీ దగ్గర వెళ్తుంది. ఆ ఈవెంట్ దగ్గర వెళ్తుంది. ఏదో పెద్ద ఆర్డర్ వచ్చిందని చెప్తుంది బాలుతో. తను వెళ్తుంది ఇప్పుడు ఆటోలో అనేసి చెప్తుంది చింతామణితో రోహిణి. అవునా! మీరు ఎలాగైనా సరే మీనాకి అక్కడ వెళ్ళకుండా ఆపాలి చింతామణి గారు. తను పైకి ఎదిగితే నాకు ఇంట్లో అసలు వాల్యూ ఉండదు. మీరు ఎలాగైనా చేయాలి అని చెప్పగానే, నువ్వేం భయపడొద్దు నేను చేస్తాను. తను ఎక్కడ వెళ్తుందంటే అక్కడ ఇప్పుడే ఆటో ఎక్కి వెళ్తుంది చూడు అనేసి రోహిణి అయితే చింతామణికి చెప్తుంది. అలా చెప్పగానే, సరే నేను చూసుకుంటాను అనేసి చెప్తుంది. సరే అనేసి చింతామణి అయితే వాళ్ళ రౌడీ వాళ్ళకైతే కాల్ చేసి చెప్తుంది.
ఒరేయ్, ఫలానా వీధిలో ఆటో వెళ్తుంది కదా, ఆ వీధిలో ఇంకా మీనా ఉంటుంది ఆటోలో. ఖచ్చితంగా ఆ మీన దగ్గర డబ్బులుంటాయి. డబ్బులు కొట్టేయాల్సిందే ఇంగ అనేసి ఇంకా ఏముందో ఆ చేతిలో మొత్తం కొట్టేయాలనేసి ఇంకా చెప్తుంది చింతామణి. సరే మేడం అనేసి వాళ్ళైతే కాల్ అయితే కట్ చేశారు. ఇంకా మీనా ఏమో కంపెనీ దగ్గర నుంచి ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న కంపెనీ వాళ్ళ సార్ వాళ్ళేమో అడ్వాన్స్ మొత్తం ఇచ్చేస్తారు. అయ్యో సార్, ఇప్పుడు ఎందుకండి, మొత్తం డెకరేషన్ మొత్తం అయిపోయిన తర్వాత నాకు ఇవ్వచ్చు కదా అని చెప్పగానే, అయ్యో అదేం పర్లేదు, మీరు చాలా మంది ఇలానే చేశారు కదా, మీ మీద మాకు నమ్మకం ఉంది, మీరు మంచిగా చేస్తారనేసి అందుకే మేము ఇస్తున్నాము అనేసి 3,00,000 అయితే ఇస్తారు చేతికి. అలా 3,00,000 తీసుకున్న తనేమో ఆటో ఎక్కి ఇంకా సరే అండి అనేసి ఇంకా వస్తూ ఉంటుంది. అలా రాగానే ఇంకా రౌడీలైతే ఆ ఆటోకైతే వెనకాల ఫాలో అవుతూ ఉంటారు. అలా ఎవరు లేని చోటేమో చూసి ఇంకా ఆటోకేపు ఫాలో అయ్యి ఇంకా ఇంకా మీనాకైతే ఇంక కిడ్నాప్ అయినా చేయాలి, లేకపోతే చేతిలో ఏమైనా ఉంటే అవి తీసేసుకోవాలనేసి ఇంకా వాళ్ళేమో అనుకుంటూ ఉంటారు. అలా అనుకునేసరికి బైక్ ఏమో ముందర ఆపి, పక్కన ఒక బైక్ ఆపి ఇంక రౌడీలైతే దిగేసి ఇంకా మీనా మీద దాడి చేస్తారు ఇంకా. అలా ఇంక మీనా చేతిలో 3,00,000 బ్యాగుని చూసి ఆ బ్యాగ్ ఏమో కొట్టేసి వెళ్తుంటారు. ఇంకా మీనా ఏమో రే రే అనుకుంటూ వాళ్ళ వెనకాలేమో పరిగెత్తు ఉంటుంది. అలా పరిగెత్తేమో కిందేమో పడిపోతుంది. పడిపోయిన తర్వాత ఇంకా చేతులకి, కాళ్ళకి, తలకి మొత్తం గాయమైపోతుంటాయి. అక్కడ పక్క చుట్టూ ఉన్న వాళ్ళందరూ చూసి షాక్ అయిపోయి ఎవరు ఈ అమ్మాయి కింద పడింది, అసలు ఏంటో ఏమైందో ఏమో అనేసి వాళ్ళైతే ఇంకా హాస్పిటల్ అయితే జాయిన్ చేస్తారు. అలా జాయిన్ చేసిన తర్వాత ఏమో ఇంకా మీనా దగ్గర ఫోన్ ఉన్నదేమో నర్స్ దగ్గర ఉంటుంది. ఇంగ నర్స్‌కేమో ఇంగ బాలయితే కాల్ చేస్తారు. ఆ కాల్ ఏమో ఇంగ నర్సేమో ఎత్తేసి ఎవరండి మీరనేసి అనంగానే, మీరెవరండి అనేసి బాలు అంటారు. ఇది నా భార్య ఫోను, మీ దగ్గర ఎలా వచ్చిందనేసి ఇంగ బాలు అడగగానే, ఓహ్! మీరు ఈ అమ్మాయి హస్బెండా? రాండి మీ అమ్మాయి మీ వైఫ్‌కి ఇలా దెబ్బలు తగిలాయి. తలకి మొత్తం గాయాలయ్యాయి. రాండి మీరు అనేసి చెప్పగానే ఇంకా బాలయితే హాస్పిటల్‌కి వెళ్తాడు. ఇంగ చింతామణి రౌడీలైతే చింతామణి దగ్గరికెళ్ళేసి ఇంకా మీరు చెప్పినట్టే మేడం ఆ బ్యాగ్ ఎత్తేసాము తీసుకోండి అని చెప్పగానే చింతామణి ఏమో ఆ బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి 3,00,000 ఉన్నాయి చూసి చాలా ఆనందం పడిపోతూ ఉంటుంది. హ్మ్. చాలా థాంక్స్ రా! మీరు చెప్పింది చెప్పినట్టు చేశారని చెప్పగానే మీకు ఈరోజు ఫుల్ పార్టీ అని చెప్పగానే వాళ్ళకి ఇంకా చింతామణి అయితే వాళ్ళ రౌడీలతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా చింతామణి తన బ్యాగ్‌లో ఉన్న డబ్బుల్ని చూసి ఇంకా ఆనందపడుతూ ఇంకా మీనాకి మంచి పని అయిపోయింది ఇంక చింతామణి అనుకుంటూ ఉంటుంది మనసులో. ఇంక చెప్పగానే ఇంకా బాలు ఇంకా మీనేమో ఇంటికైతే వెళ్తారు హాస్పిటల్ నుంచి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ప్రభావతి ఏమో అడుగుతుంది మీనాకి, ఏంటి ఏమైంది ఆ తలకి కట్టుకొని వచ్చావనేసి మీనాకి అడుగుతుంటే ఇంకా మీనేమో చెప్తుంది, అత్తయ్య నాకు పెద్ద ఈవెంట్‌లో ఆర్డర్ వచ్చింది. ఆ ఈవెంట్ దగ్గర వెళ్ళింటే నాకు 3,00,000 అడ్వాన్స్ ఇచ్చారు. నేను ఆటో ఎక్కి వస్తుండగా రౌడీలు నా మీద దాడి చేసి 3,00,000 ఎత్తుకెళ్లారు అత్తయ్య అనేసి మీనేమో చెప్తుంది వాళ్ళ అత్తకి. వాళ్ళ అత్త ఏమో ఇదిగో వాళ్ళ పైకి తేలితే ఇలానే అవుతుందనేసి ఇంగ ప్రభాతం వెటకారంగా మాట్లాడుతుంది. అలా మాట్లాడుతూ ఉండగా ఇంగ వెంటనేమో శృతి ఏమో ఇంటికి వస్తుంది. ఇంటికి రాగానే ఏమైంది మీనా, నీకేదో దెబ్బలు తగిలాయంట కదా అని చెప్పగానే అవును శృతి అనేసి జరిగింది మొత్తం చెప్పేసింది శృతికి. నువ్వేం బాధపడకు, దేవుడు వాళ్ళకి ఖచ్చితంగా ఏదో శిక్ష వేస్తాడు. ఇదంతా ఎవరు చెప్పిస్తున్నారు వెనకాల ఉండేసి మొత్తం తెలిసిపోతుంది. ఏం కాదు తగ్గిపోతుంది అనేసి ఇంగ శృతి ఏమో చెప్తుంది మీనాకి. వాళ్ళందరూ మాట్లాడుతూ ఉండగా ఇంకా రోహిణి ఏమో వాళ్ళ మాటలు విని చింతామణి గారు నేను చెప్పినట్టే చేశారనమాట అనేసి మనసులో అనుకోండి ఇంకా మేడ పైకైతే వెళ్ళి ఇంకా పైకి వెళ్ళి చింతామణి గారికి కాల్ చేయాలనేసి పైకి వెళ్ళి చింతామణి అయితే కాల్ చేస్తుంది ఇంకా కాల్ చేసి చింతామణి గారు చాలా థ్యాంక్స్ అండి, నేను చెప్పినట్టు మీరు చేశారు, లేకపోతే అది చాలా ఎదిగిపోతుంది, ఇల్లు కట్టాలని ఏదేదో ప్లాన్ గా మాట్లాడుకుంటున్నారు, తన గనక ఎదిగిపోతే మా అత్తయ్య గారు తన ముందు చీ అని చెప్తాది, ఇంకా నాకంటే ఒక అసలు విలువనే కూడా ఇవ్వదు మా అత్తయ్య గారు అనేసి ఇంకా చింతామణితో ఇంకా మాట్లాడుతూ ఉంటుంది రోహిణి. నువ్వు చెప్పగా రోహిణి నేను చెయ్యనా, ఎందుకు చేయను అనేసి ఇంకా చింతామణి కూడా అంటారు. చాలా థ్యాంక్స్ అండి, 3,00,000 కూడా తీసుకున్నారా అంటే 3,00,000 ఉన్నాయి బ్యాగులో తీసుకున్నాను, చాలా మంచి పని చేశాను కదా అంటే అవునండి చాలా మంచి పని చేశారు, థ్యాంక్స్ అని చెప్తుంది. లేకపోతే నా ప్రతి ఆర్డర్‌లో మొత్తం అదే తీసుకుంటుందా అనేసి చింతామణి గారు చెప్తారు. అలా మాట్లాడుతూ ఉండగా రోహిణి ఇంకా శృతి ఏమో రోహిణిని గమనిస్తూ శృతి కూడా రోహిణి వెనకాల వెళ్తూ వాళ్ళిద్దరు మాట్లాడుకున్న వీడియో మొత్తం రికార్డ్ చేస్తుంది ఇంకా.
రికార్డ్ చేసిన తర్వాత ఇంకా శృతి ఏమో కిందికి వచ్చి ఇంకా మీనకి చూపిస్తుంది. మీన ఏమో షాక్ అయిపోతూ ఉంటుంది ఒక్కసారిగా. అలా షాక్ అయిపోయి ఇంకా రోహిణి రోహిణి అని గట్టిగా గట్టిగా అడుస్తుంది ఇంకా మీన రోహిణి రోహిణి అంటూ. ఇంకో రోహిణేమో కిందికొచ్చి ఏమైంది? ఏమైంది? చెప్పగానే ఏంటి? ఏమైంది? ఒక్కసారి ఈ వీడియో చెప్పగానే ఇంకా వీడియో చూస్తూ ఉంటుంది. ఆ వీడియో చూడగానే ఒక్కసారి షాక్ అయిపోయి హ్మ్. ఇంట్లో ఇంట్లోనే ఉన్నారు నాకు శత్రువులు బయట కాదు. ఆ చింతమణి కంటే నువ్వే నాకు పెద్ద శత్రువులాగా అనిపిస్తున్నావు అనేసి మీనేమో అడుస్తూ ఉంటుంది. తిడుతూ ఉంటుంది. అలా తిడుతూ ఉండగా అప్పుడే ఇంకా బాలు కూడా వచ్చి ఆ వీడియో చూసి ఇంగ మీన డబ్బుడం అని చూపిస్తుంది డబ్బడం అయితే. ఇంగ బాలు కూడా ఇంకా చూసి అడుస్తూ ఉంటాడు. ఇంగ అడుస్తూ ఉండగా అప్పుడే ఇంగ సత్యము వస్తాడు ఇంటికి. సత్యం రాగానే ఆ వీడియో మొత్తం జరిగింది మొత్తం చెప్పగానే ఇంగ సత్యం కూడా కోప్పడుతూ ఇంకా నువ్వు ఇంటి పెద్ద కోడలు కదా, ఇంటి పెద్ద కోడలి ఇంటి పరువు కాపాడాలి గాని ఇంటి పరువు పోగొట్టకూడదు. మన ఇంటి విషయాలు మొత్తం బయట చెప్పడానికి అవసరం ఏముంది? ఆ చింతామణితో చేతులు కలపడానికి నీకు ఏం అవసరం అనేసి ఇంకా సత్యం అయితే తిడుతూ ఉంటాడు. అలా తిడుతూ ఉంటే ఇంకా తల దించుకుని ఉంటుంది ఏడుస్తూ. ఆ తల దించుకొని ఉంటే ఇంకా బాలు ఏమో చెప్తాడు, నువ్వు చేసిన పనికి శిక్ష ఏంటో తెలుసా అని చెప్పగానే ఏంటి అని చెప్పగానే ఆ 3,00,000 నువ్వే తీసుకుని రావాలి, ఇవ్వాల్సిందే మాకి, ఎక్కడి నుంచి తెస్తావో మాకు అనవసరం అనేసి ఇంకా బాలు అయితే చెప్తాడు. చెప్పగానే పక్కనే ఏమో సత్యం కూడా అవునమ్మా ఇది నువ్వు చేసిన పనిగా కాబట్టి మీన 3,00,000 మీన కష్టం పోయింది కదా, నువ్వే కంపల్సరీగా తీసుకొని ఇవ్వాలి అనేసి ఇంకా అంటాడు సత్యం. అలా చెప్పేసి ఇంకా సత్యం అయితే పైకి వెళ్ళిపోతాడు. అది వెళ్ళగానే ఇంకా రోహిణి ఏమో చింతామణి దగ్గరికి అయితే వెళ్తుంది. ఏమండి చింతామణి గారు అని చెప్పగానే చెప్పండి రాండి కూర్చో రోహిణి గారు చెప్పగానే సరే అని మీరు మీన దగ్గర 3,00,000 తీసుకున్నారు కదా, ఆ 3,00,000 నాకు ఇవ్వండి నేను వెళ్ళి ఇచ్చేస్తాను. వాళ్ళు నా మీద మొత్తం డౌట్ పడ్డారు. నేను మీతో మాట్లాడింది మొత్తం రికార్డ్ చేశారు వీడియో. అది తీసుకొచ్చి మా అత్తయ్య గారు అందరి ముందు చూపించారు. నా పరువు పోయింది. ఆ 3,00,000 కనుక మీరు ఇస్తే నా పరువు నిలబడుతుంది. ఆ 3,00,000 ఇచ్చేయండి మిస్సింగ్ గారు ఏమో చింతామని అడిగితే నేను ఎందుకు ఇస్తాను, నేను అసలు ఇవ్వననేసి రివర్స్ ఏమో తిరిగిపోతుంది. అయ్యో నేను చెప్పినందుకు కదా మీరు వెళ్ళింది చింతమణి గారు అంటే, అయితే నేను ఇవ్వను అనేసి చింతమణి గారు అలా మాట్లాడుతూ ఉంటుంది. అలా మాట్లాడుతూ ఒక్కసారిగా షాక్ అయిపోయే రోహిణి ఇదేంటి దీంతో చేతులు కలుపుతా ఉంటే ఇది నాకే రివర్స్ అయిపోతుంది అనేసి చెప్పగానే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నుంచి చింతామణితో మాట్లాడకూడదు, చింతామణితో చాలా డేంజర్గా ఉంది అనేసి చెప్పగానే ఇంకా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అలా వెళ్ళిపోతూ ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలా దేవుడా 3,00,000 ఎక్కడి నుంచి తీసుకురావాలనేసి ఆలోచిస్తూ ఉండగా ఇంకా అప్పుడే గుణ దగ్గరికి వెళ్తుంది. తన తాలిబొట్టు ఏమో తాకట్టు పెట్టేసి ఇంకా గుణ దగ్గర అయితే 3,00,000 ఇప్పించుకుంటుంది. ఆ 3,00,000 తీసుకొచ్చి ఇంకా మీనా బాలకేమో ఇచ్చేస్తుంది. ఇక మీనా బాలకి ఇచ్చిన తర్వాత ఇంకా మీనా ఏమో వార్నింగ్ ఇస్తుంది, ఇంకోసారి నా జోలికి రావద్దు, చాలా కుళ్ళుకుంటున్నావు కదా, మేము ఇల్లు కట్టేస్తున్నాం అని చెప్పేసరికి చాలా కుళ్ళుకుంటున్నావు కదా, ఇంకోసారి మా జోలికి వస్తే మంచిగా ఉండదనేసి ఇంకా బాలు మీద అయితే ఇంకా రోహిణికేమో వార్నింగ్ ఇస్తూ ఉంటారు. రోహిణి ఏమో వాళ్ళ మాటలు వింటూ మీకు 3,00,000 ఇచ్చాను కదా అయిపోయింది కదా ఇంకెందుకు అనేసి ఇంకా అరుస్తూ ఇంకా పక్కకేమో వెళ్ళిపోతుంది. అప్పుడే ప్రభావతి ఏమో రోహిణికి తీసుకుని వెళ్ళి రూమ్ లో అసలు నీకు ఈ పని చేయడానికి ఏం అవసరం ఉంది, వాళ్ళ తిప్పల వాళ్ళు ఏమైనా పడతారు నీకెందుకు, నువ్వు పైగా నీ దగ్గర లక్షల డబ్బులు ఉన్నాయి, అయినా ఈ చిల్లర డబ్బులతో నీకేం అవసరం అనేసి ఇంకా ప్రభావతి ఏమో ఇంకా చెప్తూ ఉంటుంది రోహిణికి. అది కాదు అత్తయ్య, మీకంటూ విలువ ఇవ్వదు కదా ఇంకా మీనా పైకి ఎదిగితే అనేసి మీకోసం అని ఇలా చేశాను అత్తయ్య అనేసి ఇంకా ఏవేవో మాటలేమో చెప్పేస్తుంది వాళ్ళ అత్తయ్య అయితే. నువ్వు నా కోసం ఆలోచిస్తావు నాకు తెలుసమ్మా, ఆ చింతామణితో మాత్రం నువ్వు చేతులు కలపొద్దు, ఆ చింతామణి చాలా డేంజర్ నీకు తెలియదు అని చెప్పగానే అవును అత్తయ్య నాకు కూడా ఈ రోజే తెలిసింది, ఇప్పటి నుంచి నేను చింతామణితో మాట్లాడనేసి చెప్తుంది. చూసారా కదా ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ కథ జరుగుతుందా జరగదా అనేసి మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్ని క్లిక్ చేయండి, రాబోయే కథలో ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్ బాయ్.